పుట్టిన ఊరుకు ఎంతో కొంత రుణం తీర్చుకోవాలని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 82 లక్షలతో స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ బోంపల్లి మండలం ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామం బొప్పాపూర్లో సర్పంచ్ భానుప్రసాద్తో కలిసి గ్రామంలో పర్యటించి నూతన గ్రామ పంచాయతీతో పాటు 82 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలను భూమి పూజను నిర్వహించారు. పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులను నేనెవరో తెలుసా అంటూ విద్యార్థులకు అడగడంతో విద్యార్థులు మీరు మెదక్ ఎంపీ రఘునందన్ అని గుర్తుపట్టారు. విద్యార్థులు ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ మీకు స్పోర్ట్ దుస్తులను గిఫ్ట్గా ఇస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి ఇంత పెద్ద నిధులు ఇవ్వాలంటే ఒక ముఖ్యమంత్రి ఇలాకాలో అయ్యే ఉండాలి అని అన్నారు. కానీ మా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అంతేకాకుండా వరుణ్ అనే 3వ తరగతి చదువుకుంటున్న విద్యార్థికి వినికిడి లోపం ఉండడంతో తన సొంత ఖర్చులతో 6 లక్షల విలువైన మెషిన్ అందించడం సంతోషంగా ఉందని అన్నారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతంగా ఉందంటూ బొప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసమని చెప్పి బొప్పాపూర్కి ఒక నూతన గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ భవనానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ భవనం కోసం అని చెప్పి ఒక 10 లక్షల రూపాయలు, అదే రకంగా లైవ్ స్టాక్ మిషన్ కోసం అని చెప్పి ఇంకొక బిల్డింగ్ కోసమని 10 లక్షల రూపాయలు, మనం ఉన్నటువంటి పాఠశాల కాంపౌండ్ వాల్ కోసం ఒక 10 లక్షల రూపాయలు, పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ కోసం 2 లక్షల రూపాయలు, అదే రకంగా రైతన్నలు పండించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి ఒక గోదాం కట్టడానికి ఒక 30 లక్షల రూపాయలు. మొత్తం బొప్పాపూర్ గ్రామ పంచాయతీకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉపాధి హామీ పథకం కింద 82 లక్షల రూపాయలతో ఈరోజు బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఈ పనుల అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రామ సర్పంచ్ గారితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు దేశ చరిత్రలో ఒక పంచాయతీకి ఒకే దఫా 82 లక్షల రూపాయలు అనేది నాకు గుర్తున్నంత మటుకి ఏ ముఖ్యమంత్రి ఊరుకో తప్ప దాదాపు ఎవరి ఊరు కూడా వచ్చినాయని నేను అనుకోవట్లేదు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పల్లెలు బాగుండాలి, గ్రామ పంచాయతీలు స్వశక్తి మీద నిలబడాలి, గ్రామ పంచాయతీలు అన్ని కూడా స్వయం సమృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. దుబ్బాకకి శాసనసభ్యునిగా, మెదక్కి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగిన నేను పుట్టిన నేలకు ఏదో కొంత చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈరోజు మా ఊర్లో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి, అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి 3 మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచ్ గారు, వారితో పాటు గ్రామ అన్ని కుల సంఘాల పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీ గెలిచిన తర్వాత ఒక పంచాయతీకి బోడుపల్ కేశవనగర్ కాలనీలో శ్రీ విశ్వనాథ శివాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గురువారం మన్యసూత్ర హోమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 2 సంవత్సరాల క్రితం జేడీ పటేల్ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కాలనీలోని ప్రతి ఇంటికి కొంత ఆర్థిక సహకారంతో ఆలయం నిర్మించారు. నిర్మించిన 4 నెలల్లోనే క్షేత్రపాలకునిగా చుట్టుపక్కల కాలనీలో ప్రజల సహకారంతో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. నల్లటి శిలతో తయారు చేసిన 13 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం మంటపం పైన ప్రతిష్ఠించిన మంటపంలోని నిత్య పూజ చేయడానికి అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరుగుతున్నది. మన్యసూత్రం హోమం వల్ల కాలనీలోని ప్రజలకు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరుగుతుంది. 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఆలయ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ ఆలయము దాదాపు 2 సంవత్సరాల క్రితము స్థాపించుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా తయారవుతుందో ఏమవుతోనే సంకల్పము తోటి మీరు ఇదివరకు చెప్పినట్టు జేడీ పటేల్ గారి సంకల్పం వల్ల కాలనీలోని సభ్యులందరూ దాదాపు ప్రతి ఇంటికి 10 వేలు, తోసిన వారు 30 వేలు, 50 వేలు అట్లా అందరం వేసుకొని దాదాపు ఒక 20-25 లక్షల వరకు మేము కాలనీ వాళ్ళం సమకూర్చుకున్నాము. మిగతా అమౌంట్ను కాలనీలో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది దాతలు సహాయ సహకారాల వల్ల కేవలం 1 సంవత్సరంలోనే ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఆ శివాలయాన్ని ప్రతిష్టాపన చేసుకున్న 3-4 మాసాలకే క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవాలని మా ఆలయ కమిటీ వచ్చిన తర్వాత సంకల్పం చేసుకోవడం జరిగింది. కేవలం 6 మాసాలలోనే మా సంకల్పము
అందరి సహాయ సహకారాలతో ఈ ఆంజనేయ స్వామికి పెద్ద పెద్ద దాతలు మా కాలనీలో ఉన్నటువంటి ఇంద్రారెడ్డి గారు రిటైర్డు ఆఫీసరు, తర్వాత చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి చాలామంది ₹1,00,000, 50,000, 30,000 ఎవరికి తోచిన విధంగా 10,000 కూడా ఇచ్చి దాదాపు ఒక 20-25 లక్షల వరకు సమకూర్చుకొని కృష్ణశిలతో చేసినటువంటి నల్లటి రాయితోటి 13 అడుగుల దాదాపు 13 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని పైన ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే కింద మండపం తయారు చేసుకొని కింద అభయాంజనేయ స్వామిగా మేము రోజు పూజించుకోవడానికి మరియు అభిషేకాలు చేసుకోవడానికి అభయాంజనేయ స్వామిని మేము ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిష్టలోనే భాగంగానే ఈరోజు మన్యసూత్ర హోమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ మన్యసూత్ర హోమం వల్ల మా కాలనీలో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరుగుతుంది. మాకు ఈ వచ్చే భక్తులు దినదినాభివృద్ధి చెంది మేము ఊహించని విధంగా ఈ మహాశివరాత్రికి దాదాపు 7,000-8,000 మంది జనాలు ఈ మా బోడుప్పల సరౌండింగ్లో ఇలాంటి శివాలయము మాకు లేదు అని నమ్మి దిగ్విజయంగా వచ్చి ఈ గుడిని దిగ్విజయం చేశారు. ఇదే సంకల్పంతో ఇంకా ఏమేమి చేయాలో మేము ఆలోచించుకుంటాము. దాదాపు 1,500 గజాలతోటి ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి ఆలయాన్ని అందరి సహకారంతో మేము ఇంకా అభివృద్ధి చేస్తామని సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాం. గిరిజనులకు లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ పట్టణంలో సేవాలాల్ జయంతి కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సభ్యులు మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఆదివాసులకు, గిరిజనులకు, లంబాడాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రభుత్వం అండగా ఉంటుందని, మెదక్ నియోజకవర్గంలోని తాండాలలో వివిధ రోడ్ల మరమ్మతుల కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశామన్నారు. మరింత గిరిజనులను, లంబాడాలను అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజ్, వైఎస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గిరిజన సంక్షేమాధికారి నీలిమ, కల్కి మహారాజ్, భిక్షు మహారాజ్, కౌన్సిలర్ సంధ్య, చంద్రం, గోపాల్ నాయక్, కిషన్ దేవుల, హీరాలాల్, అశోక్, శ్రీను నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి పిల్లలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి మీకు తెలుసు, ఎప్పుడు కూడా బంజారాలకు, గిరిజనులకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం. మనకి రిజర్వేషన్లు కూడా ఇంతకు ముందు మరి మన ఇందిరాగాంధీ గారే కల్పించి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాకుండా మరి నేను గెలిచిన వెంటనే మా బంజారా ఒక మద్దతుతో నేను గెలిచిన వెంటనే మరి 15 కోట్ల రూపాయలు ఫండ్ వస్తే దాంట్లో 8 కోట్ల రూపాయలు మన తాండాలకు, రోడ్ల కోసమే పెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో ప్రతి తాండా కూడా అభివృద్ధి చెందే విధంగా, ప్రతి పూర్తి బంజారా సమాజం కూడా అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీతో పాటు. బంజారాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో దుర్గా మీరా కాలనీలో బంజారాలకు కేటాయించిన స్థలం నందు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా సేవాలాల్ మహారాజ్కి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని గుర్తు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మీరా కాలనీలో బంజారాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ దేశమంతా సంచరిస్తూ హితబోధ చేశారన్నారు. దేశమంతా చిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారన్నారు. विनंती करायचा सेवालाल हजार वेचो अंदरे संकटोने दूर कर अंदरे विज्ञान पार कर हजारों हाथे वाला विज्ञान डाले वाला पूर्ण वेळे वाला आणि वालेला अंदर धने वालेला धंदा जे याचा जनभरपूर कर बाल बच्चा साहिब गौ धने साहिब खेत खेताडी निवाडे काढ अंदरे पंडाना हरो करण भरोद सेवालाल तार गोर काही मांगा जगोद 30% चांदी सोरो चोर मोती लाल दंदल आणि दलरी कोडणी गोळ गोळे घे खाचा वांगोना पेटा लंगडे टाकेले आणि यानिकार खराब बुद्धी खराब करतात गुरुनी
2.5 ఏళ్లుగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయడం పాక్షిక విజయమేనని పేర్కొన్నారు. పూలే గారి విగ్రహం అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. బతుకమ్మ లేకుండా ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించబోమన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించే ప్రతీకకు ప్రజల ఆమోదం లభించదని వ్యాఖ్యానించారు. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజలపై రుద్దే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు హర్షించారని హెచ్చరించారు. అధికారం ఉందని విపరీతంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్పై ఆమె విమర్శలు గుప్పించారు. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించారు. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతూ ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం, ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా, వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి. అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విగ్రహాలు ఒకటే కాదు, బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా రిజర్వేషన్ వర్తింపజేయాలంటే ఇప్పటికైనా కనీసం మీరు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, మీ దగ్గర పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని చెప్పి. ఒకటెనుకొకటి పరీక్షలు ఉన్నా సరే, ఎండలు ఉన్నా సరే, ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తూ ఉందో, మరి ఈ తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి తొందరపాటే అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దీన్ని సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే బడ్జెట్ సెషన్లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పోయిన 2 సంవత్సరాలు కూడా మీరు 20,000 కోట్లు పెట్టలేదు. పెట్టిన దాంట్లో కనీసం 30% కూడా మీరు ఖర్చు పెట్టలేదు. కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించాలంటే బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టండి. ఏదైతే బిల్లు పెండింగ్ ఉందో బీజేపీ గవర్నమెంట్ దగ్గర దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. అసెంబ్లీలో పూలే బొమ్మను పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి చివరిగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టడానికి రాష్ట్రమంతా మీరు జీవోలు ఇచ్చిరు. మేము మళ్ళీ మా జాగృతి నుండి చెప్తా ఉన్నాం, తెలంగాణ తల్లి అనేటటువంటిది ఉద్యమ కాలంలో ఎట్లా ఉండేనో అటువంటి తల్లియే తెలంగాణ తల్లి. బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి మాత్రమే. మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, మీ అధికార దర్పం ప్రదర్శించి ఎన్ని జీవోలు ఇచ్చినా ప్రజల హృదయాల్లో మాత్రం ఆ బొమ్మకు అమ్మ స్థానం లభించదని చెప్పి తెలియజేస్తూ, బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై పూలే. మున్సిపల్ ఎన్నికల్లో 60-65% చైర్మన్లు ఇచ్చాము, బీసీలు చాలా మంది గెలిపించుకున్నాం అన్నటువంటి ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కటండి, ఒక కార్పొరేషన్స్ ఏవైతే మన రాష్ట్రంలో ఉంటాయో దాదాపు 74 కార్పొరేషన్లు ఈపాటికే ప్రభుత్వం ఇచ్చి ఉన్నది. అందులో అగ్రకులానికి సంబంధించిన ఒకే ఒక కులానికి మరి ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేరో
అటువంటి బీసీ వర్గాల నుంచి, అటువంటి ఎస్సీ వర్గాల నుంచి, మహిళల నుంచి, మైనారిటీస్ నుంచి, ముస్లిమ్స్ నుంచి, క్రిస్టియన్స్ నుంచి తీసుకొని ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో, ఎవరైతే బలమైన వర్గాలు ఉంటారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, వాళ్ళకే ఎలక్టెడ్ పోస్టులు ఇస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ బీసీలలో జాగృతి లాంటి సంస్థలు, ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలు చేసినటువంటి పోరాట ఫలితంగా బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టే మొన్న ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది. ఏ సీట్లో బీసీలు నిలబడ్డ గెలిపించుకున్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. అందులో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రభుత్వం ఏదైతే పెడతామని చెప్పినటువంటి బిల్లు ఏదైతే ఎలక్షన్ల కోసమే కాదు నేను మాట్లాడేది, ఖచ్చితంగా విద్యలో, ఉద్యోగాలలో కూడా పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం కూడా లేదు. మేము తెలంగాణ జాగృతి నుండి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అర్జీలు పెట్టి ఉన్నాము. ఈ ప్రభుత్వానికి కూడా పూలే గారి జయంతి తర్వాత అర్జీ పెడతాం. ఎందుకంటే August 6 జయశంకర్ సార్ బర్త్డే కాబట్టి ఆ లోపల ఇచ్చేటట్టుగా పెడతాము. మేము తెలంగాణ జాగృతి యాజ్ ఎ ఆర్గనైజేషన్ మేము టేక్ కేర్ చేస్తాము. వారు ఏదైనా ప్లేస్ మాకు అలొకేట్ చేస్తే సంపూర్ణంగా ఖర్చు ప్రభుత్వానికి లేకుండా మన తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి జయశంకర్ సార్ని నిలబెట్టుకోవడానికి మేము ముందడుగేస్తాం. ప్రభుత్వానికి పూలే జయంతి తర్వాత అప్లికేషన్ పెడతాం. నిధులు విడుదల చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విగ్రహం పేరిట. గతంలో బీఆర్ఎస్ ఒక స్టేట్మెంట్ చేసింది, సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం, సెక్రటరియట్ లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా తీసి తరలిస్తాం, ఒరిజినల్ తెలంగాణ తరలిస్తాం. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెడతా ఉంటారు, నిధులు విడుదల చేస్తుంది. మీరు ఏంటి మీ స్టేట్మెంట్? నేనేమంటున్నా, ఇవాళ అధికారం ఉంది కాబట్టి ప్రతి చోట పెడతాం, ప్రతి కలెక్టరేట్లో పెడతాం అంటున్నారు కదా. అట్లా బలవంతంగా ప్రజల మీద ఒక ప్రతీకను రుద్దినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. కాబట్టి ఆ ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నా. అట్లా చేయకుండా ప్రజలకు నచ్చినటువంటి విగ్రహాలను పెడితే ప్రజలు హర్షిస్తారు. అంటే మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు జరిగాయి, కేతనపల్లిలో సుమన్ అరెస్టు, ఇట్లాంటి అంశాలు ఎట్లా చూస్తుంది పార్టీ? అంటే ప్రజలు హంగ్ తీర్పు ఇచ్చారండి. ప్రజలు సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా చురగొనలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైంది కాబట్టి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీకి ఇలా బెటర్ రిజల్ట్ వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీసి ఉంటే ప్రజలకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. అట్లా కాకుండా మిక్స్డ్ రిజల్ట్ రావడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలుగా విఫలమైనవి. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా బెటర్ రిజల్ట్ వచ్చిందంటే డబ్బు, అధికారము అన్నీ వాడుకున్నారు. ఎక్కడెక్కడైతే హంగ్ వచ్చిందో, ఇండిపెండెంట్స్ ఉన్నారో అక్కడ అన్ని చైర్మన్లు కాంగ్రెస్సే కైవసం చేసుకున్నది. సో క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ప్రతిపక్షాలు ఎక్కడైతే విఫలమవుతాయో ఇట్లా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము అన్ని విషయాల్లో గవర్నమెంట్ ఎండగడతా ఉన్నాం. బడ్జెట్ రాబోతా ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని అడుగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హిందుత్వంపై వైసీపీ విధానంలో ఏంటో స్పష్టంగా చెప్పాలని బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్ చేశారు. చెప్పులు, బూట్లు ధరించి వెంకన్నస్వామి ఫోటోతో సభలకు వెళ్లాలని జగన్ చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. ఈ వ్యవహారంపై జగన్ వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాల్ని అలా విసిరివేసి, ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. హైదరాబాద్లోని మైత్రివనం సమీప నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఒక్కసారి మంటలు చెలరేగడంతో భవనం అంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. 4వ అంతస్తులో ఉన్న ఇన్స్టిట్యూట్లో పలువురు విద్యార్థులు చిక్కుకుపోయినట్లు సమాచారం. పై అంతస్తులో చిక్కుకున్న వారిని బాల్కనీ ద్వారా సురక్షితంగా బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలు తెలియాల్సి లిఫ్ట్ ఇది అయిపోయిందా?
పైకి వెళ్ళలే అనుకుంటా, పైకి వెళ్ళే పైన ఆ బోడీ మైత్రివనం అగ్ని ప్రమాద స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కేబుల్స్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. 2 అంతస్తులో సుమారు 50 మంది విద్యార్థులు చిక్కుకున్నారని వెల్లడించారు. బాల్కనీలో చెత్త డంప్ చేయడం వల్ల రక్షణ చర్యలు చేపట్టడంలో కొంత ఇబ్బంది ఎదురైందన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా వచ్చే నెల నుంచి ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఖచ్చితంగా పర్యవేక్షిస్తామని హైడ్రా కమిషనర్ ఈ రోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ అయ్యి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయ్యింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం, ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్ లో ఉన్నారో బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్ని వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది, అంటే 100,000 మంది రేపు అంటే ఇట్లా మైత్రివనం ఇస్ ఎ వెరీ బిగ్ కాంప్లెక్స్. ఇది దీనిలో 100,000 మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమమ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అదేది పనిచేయట్లేదు. హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హౌస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్లో లేకపోవడంతో అది కూడా పెద్ద ఉపయోగంగా లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం, యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము.
1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం.